వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు ఆత్యాపాత్య అసోసియేషన్ అధ్యక్షులు రాంభా ప్రసాద్. చంద్రబాబు హయాంలో నాణ్యత కలిగిన క్రీడా సామాగ్రి కొనుగోలు చేస్తే అందుకు భిన్నంగా జగన్ రెడ్డి నాసిరకం పరికరాలు కొనుగోలు చేసి కుంభకోణంకి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక క్రికెట్ పేరుతో మీరిచ్చిన బాల్ గాజులపైన కూడా జగన్ బొమ్మ వేసుకున్నారని ఎద్దేవా చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ద్వారా మీరిచ్చిన వివరాలపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. వీటన్నిటి మీద సిఐడి విచారణ కోరామని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ నిమిత్తం మరియు సీఎం కప్ టోర్నమెంట్ నిమిత్తం జరిగిన అవకతవకలపై విచారణ జరపండి అని చెప్పేసి సిఐడి వారికి నేను కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. 100 కోట్ల రూపాయల మీద విచారణ జరిపడానికి నేను సిఐడి కంప్లైంట్ చేయటం జరిగిందని మీ అందరికీ తెలియజేయటం జరిగింది. మొన్న మాజీ క్రీడా మంత్రి ఆర్కే రోజా గారు విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆడుదాం ఆంధ్ర మీద మేము చేసిన ఆరోపణల్ని చాలా హాస్యాస్పదంగా అసలు ఇందులో ఏమీ జరగలేదు అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఆర్కే రోజా గారిని, బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారిని డైరెక్ట్గా ఒకే ఒక్క క్వశ్చన్, ఎక్కువ లోతుల్లో కూడా మేము వెళ్ళాం. ఈ ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలపై సిఐడి విచారణకి మీరు సిద్ధమా? స్ట్రైట్ క్వశ్చన్. అలాగే ఈ నాసిరకపు క్రీడా పరికరాలు, క్రీడా దుస్తులు 5 దశల్లో జరిగినటువంటి అక్రమాలని మీద విచారణకి మీరు సిద్ధమేనా?